హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఇవాళ మనం చామదుంపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికోసం ఫస్ట్ నేను ఇక్కడ 1/2 కిలో చామదుంపలు తీసుకుని నీట్గా కడిగి వాష్ చేసి పెట్టుకున్నాను. అండ్ అలాగే ఈ పులుసుకు కావాల్సిన చింతపండు కూడా పెట్టుకున్నాను. ఇలా వాష్ చేసిన చామదుంపల్ని ఇలా కుక్కర్లో పెట్టుకుని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం. ఈ లోపల మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ లైక్ ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, అండ్ అలాగే పులుసు అనగానే మనకి కొంచెం బెల్లం అండ్ అలాగే చింతపండు పులుసు కావాలి కదా, అది కూడా రెడీ చేసుకున్నాం. ఈ లోపల ఇవి కుక్ అయిపోయినాయి, తీసేసి పీల్ ఆఫ్ చేసేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ఇవి కట్ చేసుకుని అందులో ఆయిల్ పోసుకొని పోపు వేసేసుకోవాలి. ఆ తర్వాత ఈ పోపు దినుసులు అంటే తెలుసు కదండి అందరికీ, పచ్చనిపప్పు అండ్ అలాగే ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకుని అవి కొంచెం వేగిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకుని అవి లైట్గా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు అంటే మీ టేస్ట్ తగ్గట్టు కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. ఇవి కొంచెం లైట్గా వేగిన తర్వాత మనం ఆల్రెడీ ఉడకపెట్టేసుకున్న చామదుంపల్ని ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేసేసుకొని ఆయిల్లో ఒక 2 to 3 మినిట్స్ వరకు ఇలా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయ్యేలోపు కొంచెం పసుపు అండ్ అలాగే కొంచెం ఉప్పు, మీ టేస్ట్ తగ్గట్టు ఉప్పు అండ్ అలాగే కారం. ఇక్కడ పులుసు కాబట్టి కొంచెం కారం అండ్ ఉప్పు ఎక్కువ పడతాయి. సో మేము ఇక్కడ 2 స్పూన్స్ కారం వేస్తున్నాం. మీరు మీ టేస్ట్ తగ్గట్టు, కొంతమంది పులుపు తక్కువ తింటే చింతపండు పులుసు తక్కువ వేసుకుంటే కారం కూడా తక్కువ వేసుకోవచ్చు. ఇలా ఇవన్నీ వేసి ఒక 2 మినిట్స్ ఇలా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకుని చింతపండు గుజ్జుని కూడా ఇలా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బాయిల్ వచ్చేంత వరకు అలా కుక్ చేసుకుంటూ ఉండాలి. ఆల్రెడీ అన్నీ కుక్ అయిపోయినాయి కాబట్టి ఎక్కువ టైం పట్టదు. ఇలా ఉడుకుతున్నప్పుడు మనం పులుసు అనగానే కొంచెం బెల్లం వేస్తాం కాబట్టి కొంచెం బెల్లం యాడ్ చేసుకుని ఇలా కొంచెం పులుసు కొంచెం చిక్కబడుతుందండి. ఇక్కడ చూపించినట్టు కొంచెం చిక్కబడేంత వరకు ఇలా తిప్పుకొని, చూసారా కొంచెం చిక్కబడింది, అలా చిక్కబడేంత వరకు తిప్పుకొని కొంచెం ఆయిల్ కూడా పైకి ఫ్లోట్ అవుతుంది. ఆ ఫ్లోట్ అవ్వగానే దింపేసుకుంటే మన చామదుంపల పులుసు అనేది రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేసి మీ సజెషన్స్ నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ.